శానిటరీ ప్యాడ్స్ ద్వారా చైల్డ్హుడ్ క్యాన్సర్ బారిన పడకుండా నియంత్రణలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మరియు విజేత సరయూ క్లబ్బుల సారథ్యంలో లయన్స్ క్లబ్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ లైన్ దామర్ల శ్రీశాంతి ఆధ్వర్యంలో విజయవాడ గాంధీ మహిళా కళాశాలలోని శానిటరీ నాప్కిన్స్ తయారు చేసే మిషన్ను లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో వితరణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీశాంతి మాట్లాడుతూ నాసిరకం శానిటరీ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్న నేపథ్యంలో మంచి నాప్కిన్స్ పిల్లలే తయారు చేసుకుని వారు వాడుకుని మిగిలినవి ఇంకా కొన్ని వేరే స్కూల్స్ ఫ్రీగా ఇచ్చే విధంగా ఒక సిస్టమ్ని రూపొందించామని, అలాగే ప్రతి సంవత్సరం అధికంగా పిల్లలున్న స్కూల్లో ఇలాంటి ప్రాజెక్టులు చేపడతామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 316D డిస్ట్రిక్ట్ గవర్నర్ గద్దె శేషగిరి మాట్లాడుతూ రాబోతున్న ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి పిల్లల ఆరోగ్యం కోసం కృషి చేసి తన సహకారం అందించడమే కాకుండా దాతలతో సహాయం చేపిస్తూ ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న దామర్ల శ్రీశాంతిని ఆయన అభినందించారు. అనంతరం ఆయన రిబ్బన్ కట్ చేసి మిషన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మరో దాత ఫాస్ట్ జిఎల్టీ కోఆర్డినేటర్ మధుమోహన్ కృష్ణ, ఫాస్ట్ జిఎల్టీ పివిఎన్ఎస్ ఆంజనేయులు, ఫాస్ట్ గవర్నర్ వివిఎన్ఎస్ ప్రసాద్, సెకండ్ ఫాస్ట్ గవర్నర్ శ్రీనివాస్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్స్ రమణశ్రీ, ప్రెసిడెంట్ జయలక్ష్మి, ట్రెజరర్ వసుంధర, ట్రెజరర్ భారతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దాని మెయింటెనెన్స్ అయితే చాలా కష్టపడి 10 లక్షలైనా 20 లక్షలైనా పెట్టామంటే దాని జరుగుబాటు సస్టైనబిలిటీ కరెక్ట్గా లేకపోతే మనం చేసిన సర్వీస్ వేస్ట్ అయిపోతుంది. అందుకనే ఇప్పటి వరకు ఎలా చేయాలి, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే చైల్డ్హుడ్ క్యాన్సర్ అనేది ఆడపిల్లలు హైజెనిక్గా లేకపోవడం వల్ల ఫస్ట్ చైల్డ్హుడ్ క్యాన్సర్, అసలు చైల్డ్హుడ్ క్యాన్సర్ ఉందా అనే ఒక అవగాహన లేని పరిస్థితిలో మన ఏపీలో ప్రజలు ఉన్నారు. కానీ మీరు ఒక్కసారి క్యాన్సర్ సెంటర్స్కి వెళ్ళండి, ఎన్టీఆర్ బసవతారకంలో క్యాన్సర్ సెంటర్కి వెళ్ళండి, ఇక్కడున్న క్యాన్సర్ సెంటర్స్కి వెళ్ళండి. 10 నుంచి 15 సంవత్సరాల బాలబాలికలు చైల్డ్హుడ్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. లైనిజం అంటే ఏదో అన్నదానాలు చేసేసి ఏదో మొక్కుబడిగా బుక్స్ చదివేసి బుక్స్ ఇచ్చేసి పెన్సిల్స్ ఇచ్చేది కాదు లైనిజం. ఏదైనా ఒక పర్మనెంట్ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నామంటే మన ఇంటర్నేషనల్ గుర్తించింది ఈ చైల్డ్హుడ్ క్యాన్సర్ని. దీని మీద ఎరాడికేషన్ తీసుకోండి, దీనివల్ల సమాజానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మనకి చైల్డ్హుడ్ క్యాన్సర్ వన్ ఆఫ్ ద గ్లోబల్ కాజ్గా మనకి ఇచ్చారు ఇంటర్నేషనల్. ఊరికి ఎవరైనా ఇంటర్నేషనల్ వాళ్ళు స్క్రూటినీ చేసి దేని మీదైతే లయన్స్ క్లబ్స్ అవసరాలు ఉన్నాయో వాటిల్లో ఇనిషియేట్ తీసుకోమని చెప్పి మనం ఇంటర్నేషనల్ చెప్తుంది. దానిలో భాగంగా ప్రత్యేకించి మన మహిళలు మగవాళ్ళు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలరు. వాళ్ళకి చేయాలని ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది, ప్రతి ఒక్కరికి వైఫ్ ఉంటుంది. వాళ్ళు పడే బాధని మగవాళ్ళ దగ్గర నుంచి చూసిన సందర్భాలు ఉన్నాయి. సో అటువంటి కార్యక్రమాన్ని మహిళా క్లబ్లు ముందుకు తీసుకెళ్లాలని నాకు ఎప్పటి నుంచో ఈ తపన ఉండిందండి. ఎందుకంటే మహిళల్లో మనమే అర్థం, మనకి బాధ మన బాధ మనకే తెలుసు. బయట వాళ్ళు చూసేది వేరు, మనం పడే బాధ వేరు. చాలా మందికి నేను అబ్జర్వ్ చేశానండి. నేను ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు శానిటరీ నాప్కిన్స్ పంచుతున్నాం, దివ్యవాణి గారు సంథింగ్ ఇనిషియేట్ అప్పుడు చేశారు. నన్ను ఒక దీనికి గెస్ట్గా తీసుకెళ్ళారు. చక్కగా నాప్కిన్స్ తయారు చేసి అక్కడి నుంచి తెచ్చారు, డిస్ట్రిబ్యూట్ చేశారు. పూర్ ఎంత మారుమూల ప్రాంతం అంటే అది, అక్కడ పూర్ గర్ల్స్ 6th క్లాస్ 5th క్లాస్ మా తర్వాత 6th క్లాస్ 5th క్లాస్ చదివే పిల్లలు ఉన్న స్కూల్కి వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే నేను ఒక ఆడపిల్లని పిలిచాను. ఇవన్నీ ఆ ఆడపిల్లలు ఎగిసి అమ్మాయి ఏమైనా హ్యాపీయా మీకు ఇది అని అడిగితే అమ్మాయి అంటే మేడం నేను ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు, దాన్ని వేసుకోవడానికి ప్యాంటీస్ కూడా లేవు మా దగ్గర. అసలు నాకు చాలా వైబ్రేషన్ వచ్చేసింది. అంటే మనం ఏసీలో తిరుగుతున్నాం, ఏసీ కార్లో తిరుగుతున్నాం, లైనిజం అని బ్యాచ్ పెట్టుకొని తిరుగుతున్నాం, కానీ ఎక్కడ అవసరమో హ్యుమానిటరీ సర్వీసెస్ ఎక్కడ అవసరం అక్కడికి వెళ్ళట్లేదు, రియల్ సర్వీస్ ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళట్లేదు. నిజంగా నేను ఆ రోజు డెసిషన్ తీసుకున్నాను. ఇలాంటి శానిటరీ నాప్కిన్స్ తయారు చేసే మిషన్స్ ని మనం ప్రతి ఒక్క పూర్ గవర్నమెంట్ గర్ల్స్ ఉన్న స్కూల్స్ లో మనం ఇవ్వగలిగితే ప్యాడ్స్ వాళ్ళే తయారు చేసుకుని వారికి హైజెనిక్ ఇక్కడ మిషన్ కూడా మీకు తయారంతా అయిన తర్వాత దానిలో పెడితే అది హైజెనిక్ గా బయటకు వస్తుంది. అంటే జెమ్స్ లేకుండా అది ప్యూరిటీ చేసి బయటకి. అటువంటి ప్యాడ్స్ వాడడం వల్ల మనం ఏదో మొత్తం చైల్డ్హుడ్ క్యాన్సర్ ఎరాడికేట్ చేస్తామని
మరి ప్రతి సంవత్సరం ఒక్కొక్క మున్సిపల్ స్కూల్ని, గవర్నమెంట్ స్కూల్ని, ప్రత్యేకించి బాలికలు ఉన్న స్కూల్ని ఐడెంటిఫై చేసి అక్కడ అది 2 లక్షలు ఉండి, 4 లక్షలు ఉండి, 10 లక్షలు ఉండి ఆ కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒక మిషన్ ఇచ్చే విధంగా మనం ఇక్కడి నుంచి మా క్లబ్ చేస్తాం. మీ అందరికీ ప్రామిస్ చేస్తాం. ఇది చైల్డ్హుడ్ క్యాన్సర్ అంటే మనం బ్రాండ్ నేమ్ ఆఫ్ విజేత సాయి అనే ఒక బ్రాండ్ తీసుకొచ్చే విధంగా ఈ సర్వీసు ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసుకొని మరి ఫస్ట్ బిగినింగ్ మనకి మంచిగా జరిగితే ఇది ఎక్కడికి ఎండ్ అవ్వదు. అటువంటి మంచి బిగినింగ్ మనకి ఇచ్చింది మాత్రం రమణి మేడం. ఒక్కసారి ప్రిన్సిపల్ గారి మనందరం అభినందన తెలియచేద్దాం. అందరూ మన వీళ్ళెక్కడైనా మెడికల్ క్యాంప్ పెడతామంటే నేను కాలేజ్లో స్కూల్స్ అయితే ఏదో వాళ్ళు పెట్టుకుని అంతా లైఫ్లో కూడా అనే సిచ్యువేషన్ నుంచి మేడం ని చూసాక ఇంట్రెస్ట్ అనిపించే నాకు ఇంకా అన్నారు. మా కాలేజ్లో 1000 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడి పిల్లలు ఇక్కడ ఏమ్స్ తయారు చేసి యూజ్ చేసుకుంటే ఎంతో యూస్ఫుల్. అండ్ షీ ప్రామిస్ మీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పీరియడ్ లో స్టూడెంట్స్ ని ఆ పీరియడ్ ఆపి ఇవి తయారు చేయడానికి నేను పిల్లలు ఎలా చేస్తానండి. సో అంత ఇనిషియేషన్ ఆవిడ తీసుకున్నప్పుడు మనకి లక్షలు కాదు కదా, కోట్లు ఇచ్చినా మనకి ఇబ్బంది లేదు. అటువంటి చక్కటి ఇనిషియేషన్ తీసుకున్న ప్రిన్సిపల్ గారిని మాత్రం మా క్లబ్ తరఫు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి గవర్నర్ గారి అదృష్టం, ఆయనకి ఈ సంవత్సరం ఏది పట్టుకున్నా ఒక సక్సెస్ఫుల్ స్టోరీ ఆయనకి అన్ని. వరదలు వచ్చినప్పుడు మరి ఎంతో మంది సఫర్ అయితే మనకి ఈ సంవత్సరం ప్రత్యేకించి ఆయన ఆధ్వర్యంలో నేను గ్రాంట్ అడ్మినిస్ట్రేటర్ గా ₹1 కోటి శాంక్షన్ అయిందండి మనకి ఇంటర్నేషనల్ నుంచి. దాని డబ్బులతో మనం ఆల్రెడీ వరద బాధితులకు సంబంధించి వచ్చింది. కానీ వరదలప్పుడు మనం పర్మనెంట్ గా ఏదైనా కార్యక్రమం ఏదో దుప్పట్లు పనిచేస్తే, అన్నం పనిచేస్తే ఆ రోజుకి అయిపోతుంది, తినేసి మర్చిపోతారు. మీరు చూసే ఉన్నారు వరదల్లో ఏ విధంగా అన్నాలు పాల్పోసారో, వాటర్లు పాల్పోసారు. సో అలాంటి కార్యక్రమానికి ఆ ₹1 కోటి వినియోగించకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ హెల్త్ సెంటర్స్, పిహెచ్సి హెల్త్ సెంటర్స్కి వెళ్తే ఎంత అధ్వానంగా ఉన్నాయండి పిహెచ్సి సెంటర్స్. గవర్నర్ గారు నేను విజిట్ చేశాను. అసలు డెలివరీ చేసే బెడ్స్ ఐరన్ ముక్కలు పైకి వచ్చి తుప్పు పట్టేసి, మంచాలు తుప్పు పట్టేసి, దిండ్లు దుప్పట్లు వాసన వచ్చే పరిస్థితి. కామన్ పీపుల్ అక్కడికి వెళ్ళి డెలివరీ వెళ్ళిపోతున్నారు. కానీ అది ఎంతవరకు హైజీనిక్. సో దాని ఇనిషియేషన్ తీసుకుని ఎక్కడైతే వరదలతో పిహెచ్సి సెంటర్స్ పాడైపోయినాయో ఆ హెల్త్ సెంటర్స్ 35 హెల్త్ సెంటర్స్ మేము రికగ్నైజ్ చేసాం. దానిలో ఒక్కొక్క హెల్త్ సెంటర్ కి 5 బెడ్లు ఫ్రీగా ఇవ్వబోతున్నాం. 5 బెడ్లు విత్ పరుపు అండ్ దింపులతో. అలాగే మెడికల్ స్టోరేజ్ చేసుకునే ఫ్రిడ్జ్లన్నీ ఎంత వర్స్ట్ గా పాడైపోయి వాటర్ వచ్చేసి ఇప్పుడు మన ప్రైవేట్ వాళ్ళు అంటే చేసేసుకుంటాం. గవర్నమెంట్ ఎవరు పట్టించుకుంటారు? గవర్నమెంట్